హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగు పార్వతి రెడ్డి. ఈరోజు నేను జూనియర్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా మన కిరీటి గాలి జనార్దన్ రెడ్డి కొడుకుగా సినిమాకి పరిచయం అయ్యి ఇంట్లో కూర్చోడానికి రాలేదు. సౌత్ ఇండియా సినీ పరిశ్రమని రాజ్యమేళడానికి వచ్చాడని చెప్పి నేను మీసమ్మె చేసుకుని చెప్తాను. నేను ఆల్రెడీ నేను ట్రైలర్ రివ్యూలో కూడా చెప్పాను, సౌత్ ఇండియన్ రూల్ చేస్తాడని. సేమ్ నా మాట నిజమో కాదు మీకు తెలియాలంటే ఒక్కసారి సినిమా చూడండి. సినిమా బేసిక్గా స్క్రాప్, సినిమాని పక్కన పెట్టేయండి. అందులో కిరీటిని చూడండి, కిరీటి సాంగ్స్ చూడండి, కిరీటి ఫైట్స్ చూడండి. సౌత్ ఇండియన్ ఎందుకు రూల్ చేయడో మీరే చెప్తారు. ఓపెన్ ఛాలెంజ్ ఇది. బేసిక్గా జూనియర్ కథలోకి వెళ్తే ఉన్నప్పుడు కూతురికి ఆరోగ్య పరిస్థితిని హాస్పిటల్లో చూపించడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి తండ్రి, అంటే హీరో తండ్రి రావు రమేష్కి అమ్మాయిని దత్తిచ్చేస్తాడు. అమ్మాయి దత్తుకు వెళ్ళడానికి ఇష్టపడదు. అందుకని తండ్రి బలవంతంగా బిడ్డను ఎలాగైనా బిడ్డ మేలు కోసం అమ్మాయిని తిట్టి కొట్టి దూషించి నువ్విట్లా అని చెప్పి అమ్మాయిని దూషించి అమ్మాయి మనసు కొట్టి విధంగా తండ్రి ప్రవర్తించి అమ్మాయిని తోసేస్తాడు. అట్లాన్న కూతురు దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా హెల్తీగా బతుకుద్దని ఆశతో చేస్తాడు, కావాలని చేయడు. ఫైనల్గా తర్వాత లేటుగా హీరో పడతాడు, ఎక్కడో లేటుగా పడతాడు అతనికి 45 yearsలో. ఫైనల్గా కూతుర్ని అంటే జెనీలియా, రవిచంద్రన్ కూతురు జెనీలియాని మళ్ళీ రవిచంద్రన్ దగ్గరికి తీసుకురావడానికి రావు రమేష్ అంటే మన హీరో కిరీట్ ఎటువంటి ప్రయత్నం చేశారు, తన కూతుర్ని తండ్రికి ఎలా చేర్చారు అనేది కథ. బేసిక్గా దీనికి డైరెక్టర్ మన ఆస్కార్ అవార్డు గ్రహీత పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఆస్కార్, ఇంకా ప్రపంచంలో ఏదన్నా మన గ్రహం మీద లేకపోతే ఇంకేదైనా గ్రహం మీద ఏదైనా అవార్డు ఉంటే అది కూడా మన డైరెక్టర్కి రాధాకృష్ణ గారికి ఇచ్చి మనం గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా ఉంది. మై డియర్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు, అమ్మాయిని కలపాలంటే అమ్మాయికి ఊహ ఉంది, తండ్రి మీద ప్రేమ ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే అమ్మాయి పెరిగి పెద్దయి మా నాన్న నిజమైన నాన్నని చూడాలని ఉందంటే రావు రమేష్ అడ్డుపడడే, రావు రమేష్ వైఫ్ అడ్డుపడదే. తర్వాత ఇతని తండ్రికి తన కూతుర్ని చూడాలనుకుంటే ఇతను వెళ్ళటానికి ఇటువంటి బ్యారికేడ్స్ ఏం అడ్డం లేవే, ఈజీగా చూసేయచ్చే. దానికి ముక్కెక్కడ రా అంటే ముక్కు ఎలా అంటే సరిపోద్దుగా. డైరెక్ట్గా నువ్వు పాదం దగ్గర నుంచి బాడీ మొత్తం చూపిస్తూ ఫైనల్గా ఇక్కడ ముక్కుందిరా అని చెప్తే ఆడియన్స్ ఎర్రి డాష్ అనుకున్నావా మై డియర్ రాధాకృష్ణ రెడ్డి? నిన్ను పబ్లిక్లో కనబడితే మై డియర్ రాధాకృష్ణ రెడ్డి నిన్ను మామూలుగా కొట్టరు. నీ బుర్రలో ఉన్న చెత్తంతా బయటికి తీసి నీకే చూపించి నిన్ను సినీ పరిశ్రమ నుంచి పారిపెట్టేది కొడతారు. సిగ్గుండాలి రాధాకృష్ణ రెడ్డి, సిగ్గుండాలి. అంత బడ్జెట్ ఇచ్చి ఇటువంటి దిక్కుమాలిన సినిమా తీశారంటే మిమ్మల్ని అసలు దేంతో ఆడియన్స్ కొట్టాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళుంది. ఓకే, ఇదండి సినిమా బేసిక్గా డిజాస్టర్. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది మన కిరీటి. వాట్ ఏ పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ సైడ్ కానీ, డాన్సుల వైజ్ కానీ, ఫైట్స్ వైజ్ కానీ, అసలు హాలీవుడ్ హీరో స్ట్రక్చర్, బేసిక్గా మెంటాలిటీ చెప్పా కదా. సినిమా పరిశ్రమకి హాయ్, హలో, హౌ ఆర్ యూ, బాయ్ అని చెప్పడానికి కిరీటి రాలేదు, శాసించడానికి వచ్చాడు. కాబట్టే ఇవాళ సౌత్ ఇండియాలో ఏ హీరో చేయలేనటువంటి స్టంట్స్ కానీ, ఏ హీరో అటెంప్ట్ చేయలేనటువంటి డాన్స్ సీక్వెన్సెస్ కానీ మన కిరీటి చేయగలరు. డాన్స్ మాస్టర్లు సైతం వణికే విధంగా అమ్మో ఇతనికి ఎటువంటి స్టెప్ కంపోజ్ చేయాలని వాళ్ళ క్రియేటివిటీ స్కిల్స్కి సానబెట్టే విధంగా అతని పెర్ఫార్మెన్స్ ఉంది. ప్రభుదేవ కూడా ఆల్మోస్ట్ భయపడతాడు, అమ్మ వీడికి ఎట్లా కంపోజ్ చేయాలరా మనం. నిజంగా ఇటువంటి ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీ పరిచయం అవటం నిజంగా ఇండియన్ ప్రజల అదృష్టం చెప్తున్నాను. చూసుకొని త్వరలో రాబో రోజుల్లో రాబో సినిమాల ద్వారా కిరీటికి పవర్ఫుల్ యాక్షన్ సినిమాలు పడి హీరో క్యారెక్టరేషన్ ఎక్కడ డౌన్ అవ్వనే విధంగా మన KGF లాంటి సినిమాలు కానీ పడితే కిరీటిని దెబ్బకి ఎవ్వరు తట్టుకోలేరు. ఇప్పటికే నాకు తెలిసి కిరీటి డ్యాన్సులు, ఫైట్లు, పెర్ఫార్మెన్స్ చూస్తే సౌత్ ఇండియన్ స్టార్ హీరోస్, వన్ ఆఫ్ ద టాప్ 5, వన్ ఆఫ్ ద టాప్ 10 హీరోస్ కూడా వణుకుతారు. ఎవడరా ఇడు ఇంత పవర్ఫుల్ క్యాండిడేట్ వచ్చాడు, ఇతన్ని చూసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటారు, వాళ్ళ డాన్సింగ్ పెర్ఫార్మెన్స్లు మార్చుకుంటారు, బాడీ వెయిట్ కంట్రోల్ చేసుకుంటారు, చాలా మార్పులు చేసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే సాంగ్స్ వస్తుంటే బేసిక్గా నాకు గూజ్ బంప్స్. అతను థియేటర్లో వేసిన డ్యాన్సులకి, ఆ మోకాళ్ళ మీద వేసే డ్యాన్సులకి,
ఆ గూస్ బంప్స్ తోటి నా బాడీ వైబ్రేట్ అయిందంటే మీరు నమ్మడానికి ఆశ్చర్యం లేదు. నాకే కాదు, బేసిక్గా ఎవరు చూసినా అతని పెర్ఫార్మెన్స్ తక్కువ చేయడానికే లేదు. బేసిక్గా సినిమా డిజాస్టర్ అండి, డిజాస్టర్ మా మొగుడు ఈ సినిమా. కానీ అది పక్కన పెట్టేయండి, కానీ అదొద్దు, అది మనకు అవసరం లేదు. బేసిక్గా మన కిరీటి కోసమే మీరు సినిమా చూడాలి. నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, కిరీటి హ్యాట్స్ ఆఫ్ కిరీటి గారు. నిజంగా మీరు అంత సంపన్నుడిగా పుట్టి, అంత ఐశ్వర్యంలో పుట్టి, ఇంత ఫిజికల్గా ఇంత కష్టానికి భరించి మీరు చేస్తున్నారంటే కిరీటి గారు మీకు పాదాభివందనం అండి. మీకు పాదాభివందనం. మీకు ఏం చెప్పాలో కూడా, మిమ్మల్ని దేంతో పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితి, ఆ పదాలు కూడా నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. హ్యాట్స్ ఆఫ్ మీరు అసలు. ఫస్ట్ పిక్చర్తోనే, అప్పట్లో హృతిక్ రోషన్ ఫస్ట్ పిక్చర్తో ఇండియాని ఎలా షేక్ చేశాడు, ఈ సినిమాతో ఫ్లాప్ పిక్చర్తో మీరు ఎలా షేక్ చేశారు. కహో నా ప్యార్ హై. ఎస్, జనాల గుండెల్ని, మార్కెట్ ట్రేడ్ని అని మీకు నిజంగా చెప్తున్నాను. ఇక రానున్న రోజుల్లో మీ ఇంటి చుట్టూ క్యూ కొడతారు. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ స్టార్ డైరెక్టర్స్ అయితే దిమ్మ తిరిగిపోయే స్టోరీస్ మీ దగ్గరికి మీకు క్యూ కొడతారు. అయితే మీకు బేసిక్గా కిరీటి గారు నేను చెప్పేది ఏంటంటే, మీకు నాలెడ్జ్ లేదు, ఎటువంటి కథ సెలెక్ట్ చేసుకోవాలని బ్రెయిన్ లేదు మీకు. కంఠాపదం చెప్పగలను నేను. అందులో మీరు కానీ ఎటువంటి కథ సెలెక్ట్ చేసుకోవాలో కానీ ప్రాపర్గా మీరు కానీ నేర్చుకొని సరైన సబ్జెక్టులు నేర్చుకుంటే టాప్ 5 ఆర్ సౌత్ ఇండియన్ టాప్ 10లో మీరు ఉంటారు. కిరీటి గారు పవర్ఫుల్ కథలు సెలెక్ట్ చేసుకోవాలి. హీరో క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా డిజైన్ చేసుకుంటేనే మీరు నంబర్ 1 స్థానంలో నిలబడతారు. లేకపోతే ఇప్పుడున్న స్థాయి రోజు గ్రాడ్యువల్గా డౌన్ అయిపోయి మీకే భయం వచ్చేసి భయాందోళనకు గురైపోయి రాంగ్ వేలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందని నేను గంటపది చెప్తాను. బట్ హీరో టాపెస్ట్ సూపర్ స్టార్గా నేను చెప్తున్నా. మన కిరీటి కోసం మీరు సినిమా చూడాలి. మై హంబుల్ రిక్వెస్ట్. గూజ్ బంప్స్ రాకపోతే నన్ను క్వశ్చన్ చేయండి, నా ఫోన్ నెంబర్ తీసుకోండి. ఆ డ్యాన్సులు ఏమి డ్యాన్సులు కిరీటి నిద్ర పట్టలేదు కిరీటి. నాకు థియేటర్లో పూనకం వచ్చేసి నాకు నీ డ్యాన్సులు చూసి. నువ్వు కనిపిస్తే పాదాపం చేస్తా కిరీటి, నాకన్నా చాలా చిన్నపిల్లాడివి. హ్యాట్స్ ఆఫ్ కిరీటి, హ్యాట్స్ ఆఫ్. అదండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, మీ నాగు భరత్ రెడ్డి.